కడియం శ్రీహరి కుటుంబం రాజకీయంగా శాశ్వత రాజకీయ సమాధి కాబోతా ఉంది. ఆ సమాధి కట్టడం కోసం గణపురం నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకంగా ముందు వరుసలో ఉండి ఆ సమాధి కట్టడానికి రాళ్ళు తయారు చేస్తా ఉన్నారు. 94 నుండి 24 అంటే దాదాపు 30 సంవత్సరాలు గణపురం నియోజకవర్గాన్ని అప్పనంగా ఒక దళిత ద్రోహి, ఒక నకిలీ దళితుడు గణపురం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా దోచుకొని ఈరోజు వారసత్వ రాజకీయాల కోసం తన బిడ్డకు ఎంపీ టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఊసర వెళ్ళిన రంగులు మార్చి తన రాజకీయ ఎదుగుదల కోసం మంత్రి పదవికి ఆశపడి బిడ్డను ఎంపీ చేయాలనే దురుద్దేశంతో ఈరోజు పార్టీ మారుతూ చెప్తాడు సిగ్గు లేకుండా, నేను అభివృద్ధి కోసము కాంగ్రెస్లోకి పోయినని చెప్తున్నాడు. ఏకైక మంత్రిగా వరంగల్ జిల్లాను దోసుకుంటువి, ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడుస్తుంది, ఎంతో ప్రేమగా చూసిన చంద్రబాబుకి వెన్నుపోటు పొడుస్తుంది, మళ్ళీ సాటుగా బీఆర్ఎస్ పార్టీలో చేరినాం. మొత్తం అందరి దగ్గర అడుక్కునుడు అలవాటు ఉండి ప్రతిసారి బిడ్డ పెళ్ళి అయితే అడుక్కునుడే, ఇల్లు కడుక్కుంటే అడుక్కునుడే, కాంట్రాక్ట్ చేయకుండా కాంట్రాక్ట్ దగ్గర 6 కోట్ల రూపాయలు తీసుకొని ఇల్లు కట్టుకున్నాడు. ఇదే జీవీఆర్ మన వెంకటేశ్వర రెడ్డి స్వయంగా నా దగ్గర వచ్చి చెప్పిండు. నేను పేరు కూడా చెప్తా ఉన్నాను. నా దగ్గరకు వచ్చి కడియం శ్రీహరికి నేను 6 కోట్లు ఇచ్చిన లింగంపల్లి ప్రాజెక్టు కోసం 100 కోట్ల ప్యాకేజ్ తీసుకుంటే నువ్వు బినామీ అడ్రస్లతోటి హవాలా ద్వారా డబ్బులు పంపించి అల్లుని బిడ్డని అక్కడ పెట్టి ఆస్తులు సంపాదించింది నువ్వు. నకిలీ సర్టిఫికెట్లో చదువుకొని నా సర్టిఫికెట్ చూడమంటాం. సరిగ్గా ఇప్పుడు నీతో ఉన్న అమ్మను ఇంటర్వ్యూ తీసుకుంటే నువ్వు ఎవరికి పుట్టిందో అమ్మనే చెప్తుంది. అమ్మే కదా నిజం. అమ్మ చెప్తుంది ఎక్కడ పుట్టింది, ఏ ఊర్లో పుట్టింది అని చెప్పేసి. దానికి ప్రత్యక్ష సాక్షి దయాకర్ రావు గారు, వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు రాబోయే రోజులలో సవాల్ చేస్తా ఉన్నాం. ఒకటి, నీ రేవంత్ రెడ్డి నిండు సభలో కడియం శ్రీహరి మాలో మాదిగో తేల్చుకోవాలి, వాళ్ళ ఊర్లోనే నిజ నిర్ధారణ కమిటీ వేసి సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయించాలి ఇప్పటికైనా. ఎందుకంటే ఆయన సచ్చీనుడు అని చెప్పేసి ఆయన ఇంటికి పోయి తెచ్చుకున్నావు కదా, నువ్వే నిండు సభలో ఆయన మాలో తెలియదు మాదిగో తెలియదు నిరూపించుకోమన్నావు. ఈరోజు రేవంత్ రెడ్డి మాదిగల వ్యతిరేకి. ఆయన క్యాబినెట్ లో ఒక్క మాదిగ లేడు. కాదా నా బిడ్డ లాంటి దానివి, మీ తాతను చూయించమను. కరెక్ట్ గా మీ తాతను చూయించమను. మీ నాన్నకు అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళ డిఎన్ఏ మీ నాన్న డిఎన్ఏ పరీక్ష చేస్తే సరిపోతుంది. ఇలా ఒక్కడు కూడా నేను రెడీ టు ఫేస్, ఎక్కడైనా కూడా యూరిక్స్ని ఎదుర్కోవడానికి చట్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి మాట్లాడుతున్నాను. ఇవన్నీ కూడా దయాకర్ రావు మొత్తము సజీవ సాక్ష్యం. ఇప్పటికి కూడా నా సర్టిఫికెట్ చూడమంటే, ఓ నకిలీ సర్టిఫికెట్ పట్టు, నా సర్టిఫికెట్ చూడమంటు. ఆయననే మోసం చేసేడు. సింగిల్ మోసం అంటే బిడ్డ డబుల్ మోసం, కులం మోసం, మతం మోసం. ముస్లిం మతాన్ని గౌరవించి పోయినావు, కానీ మత విశ్వాసాలకు అనుగుణంగా ఉండాలి. నేను కులం మారుతుంది కానీ మతం మారుతుంది అని చెప్పేసి మాట్లాడుతుంది. ఎంత అవివేక్ అంటే, మతము ఒక మోసము, కులం ఒక మోసం, 2 మోసాలు ఉన్నాయి అక్కడ. ఆమె ఓసీ అవుతుంది ఎప్పుడైతే ముస్లింలు చట్టపరంగా వాళ్ళ మత విశ్వాస ప్రకారం పెళ్లి చేసుకున్నప్పుడు అట్లయితుంది. లేదా నువ్వు హిందూ మత సాంప్రదాయం ప్రకారం కనుక పెళ్లి చేసుకుంటే ఆ సర్టిఫికెట్ చూపించాలి.
ఇవాళ అబద్ధాల పుట్ట మీద ఆయన జీవిస్తూ ఉన్నాడు. తప్పకుండా ఆయనకు రాజకీయ సమాధి ఎన్నికలు. నీకు దమ్ము, ధైర్యము, సిగ్గు, లజ్జ ఇంకేమన్నా ఉంటే నువ్వు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా, చూసుకుందాం. నువ్వనైనా తేల్చుకుందాం గణపురంలో.